గట్కేసర్ బీసీ నాయకులందరూ ఈ పాదయాత్రకు ఇంత ఘనంగా స్వాగతం చెప్పడాన్ని మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా మహేష్ భాయ్, తర్వాత అంజన్న, శ్రీనివాస్ గౌడ్ అన్న, ఇంకా మిత్రులు పేర్లు తెలియవు కానీ పేరున మీ అందరికీ, ప్రదీప్, మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఇవాళ మనం పండుగ సాయన్న నుంచి సర్దార్ సర్వాయి పాపన్న వరకు పాదయాత్ర చేస్తూ ఇక్కడ మళ్ళా సర్దార్ సర్వాయి పాపన్న దగ్గర మనం ఉన్నాం. దేశంలో స్వాతంత్ర ఉద్యమం, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి తెలుగు జాతి ఉద్యమం, తర్వాత తెలంగాణ ఉద్యమం, అనేక ఉద్యమాలు చేసినాం. ఇవాళ మిగిలింది ఒక్కటే బీసీ ఉద్యమం, బీసీ స్వాతంత్ర ఉద్యమం. చట్టసభల్లో బీసీలు లేకుండా బీసీలకు స్వాతంత్రం లేదు. పార్లమెంటులో 15%, ఇక్కడ 13%, అంటే మొత్తం 19 మంది ఇక్కడ ఉన్నారు. చట్టసభల్లో మనకు లేకుండా మన యొక్క వెల్ఫేర్, సంక్షేమమే లేదు. కనుక ఇది ప్రజాస్వామ్యం అంటున్నాం, గణతంత్రం అంటున్నాం. ప్రజాస్వామ్యంలో, గణతంత్రంలో ఏ గణం ఎంతమంది, ఏ కులం ఎంతమంది, వాళ్ళ ప్రాతినిధ్యం చట్టసభల్లో ఉండడమే గణతంత్రం, ప్రజాస్వామ్యం. కనుక మనం ఇవాళ కోరుతున్నది ఏంటంటే చట్టసభల్లో మా న్యాయమైన వాటా మాకు ఇవ్వండి. మా ఈ ఉద్యమం ఏ సిద్ధాంతాలకు కానీ, ఏ పార్టీలకు కానీ, ఏ కులాలకు వ్యతిరేకమైంది కాదు. మీరు ఎంతమందో మీరు తీసుకోండి, మాకెంతమందో మేమెంతమందో మాకు ఇవ్వండి, ఇవ్వక ఉంటే మేము సాధించుకుంటామని చెప్పేసి రేపు మళ్ళీ ఇప్పుడు ఇంతకుముందు సర్వాయి పాపన్న వరకు పోతున్నాం. ఈ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ మొదలై ఢిల్లీ దాకా పోయి మొత్తం ఉత్తరాదిలో ఉన్న బీసీలని కూడగట్టి ఢిల్లీలో జంతర్ మంతర్లో, లేకపోతే రామ్లీల, ఢిల్లీనంతా కూడా పంజాబ్ రైతుల్లాగా బీసీలు చుట్టుముట్టినప్పుడే మనం చట్టసభల్లో బీసీ వాటా సాధించుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ గట్కేసర్ మన బీసీ సోదరులంతా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావడం ద్వారా మన భవిష్యత్ తరాలకు మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ విన్నవించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు అందరికీ, మీ గట్కేసర్ బీసీ నాయకులందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. మిత్రులారా, చట్టసభల్లో బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటా సాధన కోసం మహాపాదయాత్ర మొదలుపెట్టి మహబూబ్ నగర్ జిల్లా మిర్గోన్పల్లి గ్రామంలో పండగ సాయన్న ముదిరాజ్ వీరుని దగ్గర నుంచి మొదలుపెట్టి బీసీ వీరులని అందరినీ కూడా వారి ఉద్యమ ప్రాంతాలని, స్వస్థలాలని సందర్శిస్తూ వారి యొక్క పోరాట స్ఫూర్తిని ఎత్తిపడుతూ ఇవాళ 120 కిలోమీటర్లు చేరుకొని గట్కేసర్ వచ్చాము. ఈ గట్కేసరు బహుజన ప్రజలు, సామాజిక ఉద్యమకారులు, ప్రగతిశీలవాదులు మాకు స్వాగతం పలికినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇవాళ ఎన్నో పాదయాత్రలు జరిగినాయి ఈ దేశంలో. స్వాతంత్రం కోసం జరిగిన పాదయాత్రలు, తెలంగాణలో ఎన్నో పాదయాత్రలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మొన్న రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఇట్లా ఎంతమంది పాదయాత్రలు చేసినప్పటికీ వాళ్ళ రాజకీయ పాదయాత్రల వెనుక మెజారిటీగా బీసీలే ఉన్నారు. అంతిమంగా తెలంగాణ ఉద్యమంలో కూడా బీసీలే ఉన్నారు. ఎక్కడ ఏ పోరాటం జరిగినా బీసీల అమరులే ఎక్కువ ఉన్నారు. ప్రతి ఉత్పత్తిలో, శ్రమలో బీసీలే ఉన్నారు. ఎక్కడ అన్నిట్లో మనం ఉన్నప్పటికీ కూడా అసలైన చట్టసభలో మనం లేకుండా ఉన్నాము. ఆ విషయము గత 70 ఏళ్ల నుంచి ఎంతో మంది మనకంటే ముందు నాయకులు పోరాటం చేస్తున్నప్పటికీ ఈ యొక్క ఆధిపత్య కుల రాజకీయ నాయకులు మనకు అవకాశం ఇవ్వట్లేదు. ఇవాళ పాదయాత్రతోని ఈ బీసీ ప్రజలందరినీ, ప్రగతిశీల వాదులందరినీ మేలుకొల్పడము, ఐక్యత చేయడంతో పాటు ఈ పాదయాత్ర మొదటి దఫా 400 కిలోమీటర్లు జరుగుతుంది. కానీ దీని తర్వాత కొనసాగే, ఢిల్లీ వరకు కొనసాగే బీసీ దండయాత్ర కూడా మీరందరూ కూడా సిద్ధం కావాలని, ఒక దండయాత్ర చేస్తే ఒక స్వాతంత్ర ఉద్యమం లాగా, ఒక తెలంగాణ ఉద్యమం ద్వారా ఆ విధంగా పోరాటం చేస్తేనే తెలంగాణ ఇవాళ బీసీలకు చట్టసభలో వాటా సాధించగలుగుతామని మనం ఏదో విజ్ఞప్తులు చేసి, ఏదో నిరసనలు చేసి, ఏదో నిరాహార దీక్షలు చేసి ఇవాళ ఈ ప్రభుత్వాలు, ఈ పాలకులు కదిలేటట్లేరు. అందుకని రానున్న కాలంలో ఇప్పుడున్న ఈ పాదయాత్రని జయప్రదం చేయడంలో భాగం అవుతూనే రానున్న కాలంలో ఢిల్లీపై దండయాత్ర చేసే బీసీ దండయాత్ర కూడా మీరందరూ పెద్ద ఎత్తున కదిలి రావాలని ప్రతి ఒక్కరికి పేరున పిలిపిస్తున్నారు. జై బీసీ.
అక్కడ అక్క ముందు రాదు సురేష్ వాయిస్ ఇస్తారా ఇదే ప్లేస్ లో 6:30-7 గంటలకు మళ్ళీ ప్రారంభం అవుతుంది. రేపు సాయంత్రం భువనగిరి ఇట్లా రోజు ఒక 20 కిలోమీటర్లు పాదయాత్ర ఉంటది కాబట్టి రేపు పొద్దున కూడా మనం ఇంకొంచెం ఎక్కువ మందిని మనం కలుసుకోవడం ద్వారా ఇక్కడ 6కు అట మరి మన బంధుమిత్రులందరినీ కూడా మనం కలుసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ప్రారంభిస్తాం కనుక ఘనంగా జరుపుకొని మళ్ళీ బయలుదేరదాం అనేది మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం. Jai BC!